హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రొద్దున పొలంకి వచ్చిన చిలకలు దింగానే వేస్తున్నాయి. వేరేది ఏం లేదు. రోజు ఉండేది వర్షం అయితే ఫుల్ పడ్డది. నిన్న మొన్న నా స్టాప్ రాత్రే వల్లే బాగా అయితే విపరీతంగా పడుతుంది. వెనకన్నీ ఉన్నది బాబు, సౌండ్ వినబడుతూనే వచ్చింది. మొక్కలు అయితే మంచి అయినాయి కానీ చిలకలతోని ఎఫెక్ట్ ఉన్నది. వేరేది దింగానే ఏం లేదు. అటు వేరే చేనులో కొంచెం పందులు దింగాని చేసినాయి. దానికి సోలార్ ఫెన్సింగ్ వేసి ఇచ్చిన. ఇంట్లో మాత్రమే చిలుకలు బాగా చింపేస్తున్నాయి. ఇంకా మొత్తం చిలుకలు తీసేస్తున్నాయి. వాటి కోసం ప్రొద్దున వచ్చుడు ఉంది. మరి అన్న వస్తాడు కొద్దిగా అయినాక. అప్పటి వరకు నేను కావాలి చేయాల. మొత్తం తినేస్తున్నాయి. సైడ్లలో మొత్తం ఇంచుమించు ఎన్నిసార్లు అంచులకున్నా అన్నిసార్లు ఒక 10-12 సార్లు వెడల్పుతో తినేస్తున్నాయి. చిలుకలతో లాస్ వేరు, దాంతో లాస్ లేదు. తినడం అంటే విపరీతంగా తింటున్నాయి. అది నా ప్రాబ్లం. మొత్తం ఒత్తున ఇంటి దగ్గర తింటలేవు. మంచి కంకుల్ని చూసి పెద్ద పెద్ద కంకుల్ని చీరుకొని తింటున్నాయి. దానికి ఈజీగా చిలుక దిగడానికి ఈజీగా ఉన్న కంకుల్ని మాత్రం సాగు తినేస్తున్నాయి. పక్కనైతే మొత్తం సూపర్గా అయింది. చిలుకలు తినకుంటే మంచి దిగుబడి వచ్చాడు. చిలుకలు పెద్ద మొత్తంలో కంకులు మొత్తం సాగు చేస్తున్నాయి. పొద్దున్న మొత్తం జాలీలు ఉన్నాయి, పురుగులు మొక్కలకు నెట్టుకుంటున్నాయి. ఇక మొత్తం ఈ లైన్ మొత్తం టేక్ చెట్లు. ఇలా చిలుకలు ఏమి ఉండవు. కాకపోతే ఇక్కడ ఉన్న ఈ లైన్కి ఉన్న చెట్లకు చింత చెట్టుకు ఇక్కడ ఇటు వచ్చి కూర్చుంటుంది. వర్షంకి వచ్చేది మొత్తం నీళ్ళు పడ్డాయి, ఫుల్ నీళ్ళు. మొన్న ఆగస్టు 15 తారీఖు వరకు కూడా ఇక్కడ అసలు నీళ్ళు కూడా లేకుండా ఇప్పుడు మొత్తం నీళ్ళు పడ్డాయి. చేను 3-4 రోజులు నీళ్ళే పోకుండా. ఇక్కడ కర్రలు కూడా ఎల్లో కలర్ వచ్చేసినాయి. గడ్డి మొలిసింది. ఇలా గ్యాప్ అప్పుడు కూడా ఉడతలు వీకేసి వర్షాలు ఫుల్ పడుకు ఇత్తులు మొలలే. ఇంట్లో వర్షాలు పడక మొలలే అప్పుడు. ఇప్పుడు వర్షాలు పడి మొత్తం గడ్డి మొలిసింది. ఇలా మొత్తం గ్యాప్ అయిపోయింది ఇంత భూమి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు ఏడొక కర్ర ఉందంటే అది కూడా పసుపు కలర్ వచ్చేసింది. బై లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.